Dear students, how are you? I am fine, thank you. Hope you are fine too. Today we are discussing a new concept, sir, that is clocks. Clocks. ఈ క్లాక్స్ అనేవి మనకి ఎన్టీఎస్కి యూజ్ అవుతాయి, ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్స్ యూజ్ అవుతుంది, అనేక రకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని మోడల్ కూడా యూజ్ అవుతుంది. చాలా వాల్యుబుల్ ఉంది. అంటే దీనికి సంబంధించి రెఫరెన్స్ బుక్స్ అనేవి ఉంటాయి కానండి, అంటే కాన్సెప్ట్ వైజ్ అనేది ఎవరు ఇవ్వరండి. సో నేను ఈరోజు ఏం చేస్తానంటే మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ కాన్సెప్ట్ ఇస్తానండి. కాన్సెప్ట్ ఇస్తూ దాని మీద సమ్స్ మోడల్స్, కొన్ని మోడల్స్ కూడా కవర్ చేస్తానండి. అవి ఎలాగుంటాయో చూద్దాం. లెట్ us we go for the డైరెక్ట్ కాన్సెప్ట్. సో ఇప్పుడు ఇదండి క్లాక్ అండి. మన క్లాక్ గురించి డిస్కస్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు డిస్కస్ ద త్రీ హ్యాండ్స్ అండి. The three hands, what are the three hands? First one is minute hand. First one is minute hand, okay? And the second one is hour hand, okay? And the third one is seconds hand. This is the second hand, okay? We have to discuss the three hands: minute hand, hour hand and the seconds hand. The general ga మనకి సెకండ్ హ్యాండ్స్ అనే కాన్సెప్ట్ని మనము డిస్కస్ చేయమండి. దీన్ని బేస్ చేసుకొని మనకు ఎక్కడ ప్రాబ్లమ్స్ రావట్లేదు. ఈ రెండు హ్యాండ్స్ గురించి మనము డిస్కస్ చేద్దామండి. సో మినిట్ హ్యాండ్ అనేది బిగ్ హ్యాండ్. ద బిగ్ హ్యాండ్ ఈజ్ కాల్డ్ మినిట్ హ్యాండ్, అంటే పెద్ద ముళ్ళండి. అంటే దీని సైజ్ లెటర్స్ వి గో త్రూ లైక్ దిస్ ఈజ్ ద మినిట్ హ్యాండ్, దట్ ఈస్ కాల్డ్ బిగ్ హ్యాండ్, ఓకే? అవర్ హ్యాండ్ అనేది చిన్నగా ఉంటుంది. అంటే లెటర్స్ వి టేక్ లైక్ దిస్ ఈజ్ అవర్ హ్యాండ్. ఇది చిన్నది ఉండదు, చిన్నదాన్ని అవర్ హ్యాండ్ అంటామండి, పెద్దదాన్ని మనం మినిట్ హ్యాండ్ అంటాం, ఓకే? అయితే చూడండి ఒకసారి, ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ కన్సిడర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిట్ హ్యాండ్. ఇప్పుడు లెటర్స్ కన్సిడర్ దిస్ ఈజ్ మినిట్ హ్యాండ్. ఇప్పుడు నేను మినిట్ హ్యాండ్ని నేను ఇక్కడ తీసుకున్నానండి. లెటర్స్ కన్సిడర్ దిస్ ఈజ్ మినిట్ హ్యాండ్ని అలా తీసుకోండి. ఇప్పుడు ఈ పార్ట్ నుండి ఇక్కడికి రావడానికి, అంటే ఇలా రొటేట్ అవుతుందండి. మినిట్ హ్యాండ్ అనేది ఇలా రొటేట్ అవుతుంది అనుకోండి. ఫస్ట్ మనం మినిట్ హ్యాండ్ని ఈ పొజిషన్లో ఉంచామండి. మళ్ళీ ఆ పొజిషన్ నుండి మళ్ళీ అదే పొజిషన్స్ రావడానికి లెటర్స్ ఇట్ ఈజ్ మూవింగ్ లైక్ దిస్. ఇలా వస్తూ ఇలాగ అదే పొజిషన్కి వచ్చింది అనుకోండి. వాట్ ఈజ్ ద యాంగిల్ మేడ్ బై ద మినిట్ హ్యాండ్ ఇన్ కంప్లీట్ వన్ రొటేషన్? ఒక రొటేషన్లో ఎంత యాంగిల్ చేస్తుందంటే 360 డిగ్రీస్ చేస్తున్నాం. ఇది కదండి ఒక రొటేషన్ కదా, ఒక రొటేషన్ చేయడానికి 360 డిగ్రీ యాంగిల్ చేస్తుంది. మరి మినిట్ హ్యాండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పొజిషన్లో ఉందండి. ఆ పొజిషన్లో ఉండి మళ్ళీ అదే పొజిషన్లో రావడానికి దానికి ఎంత టైం పడుతుంది అంటే 1 అవర్ టైం పడుతుందండి. మినిట్ హ్యాండ్కి అయితే 1 అవర్ టైం పడుతుంది. సో ద in 1 hour the angle made by minute hand that is equal to 360 degrees అండి. సో in 1 hour the angle made by the minute hand is equal to 360 degrees అండి, ఓకేనండి? In 1 hour the angle made by minute hand is equal to 360 degrees అండి, ఓకే? That means in 1 hour it is making an angle of 360 degrees. 1 hour nothing but 60 minutes అండి. In 60 minutes the minute hand is making an angle of 360 degrees అండి. క్లియర్? 360 degrees ఫామ్ అవుతుంది. మరి 1 మినిట్లో ఎంత అవుతుంది? ఇన్ 1 minute ద యాంగిల్ మేడ్ బై దమ్ అంటే 360 degrees by 60 అవుతుందండి. 1 మినిట్లో ఎంత యాంగిల్ చేస్తుంది అంటే 360 by 60 అండి. అంటే ఇక్కడ చూడండి ఎక్కువ పార్ట్స్ అనేది 1 part అవుతుంది. 1 part అయినప్పుడు ఈ వాల్యూ చేత మనం డివిజన్ చేయాలండి అకార్డింగ్ టు యూనిటరీ మెథడ్. కాబట్టి ఇది ఎంత అవుతుందండి? దట్ ఈజ్ ఈక్వల్ టు 66 degrees అండి. సో ద యాంగిల్ మేడ్ బై మినిట్ హ్యాండ్ ఇన్ 1 minute అండి. ద యాంగిల్ మేడ్ బై మినిట్ హ్యాండ్ ఇన్ 1 minute ఈజ్ ఈక్వల్ టు 6 degrees అండి. Let us imagine this is the some equation number 1. So what about the position of our hand? And for example, imagine
దేర్ ఈజ్ అవర్ హ్యాండ్ ఎట్ ద పొజిషన్ ఈజ్ 12 అండి. అవర్ హ్యాండ్ 12 దగ్గర ఉన్నది అనుకోండి, అది ఇలా రొటేట్ అవుతూ మళ్ళీ అదే పొజిషన్కి వచ్చింది అనుకోండి, అంటే ఇది యాక్చువల్గా మనకి ఇలా రొటేట్ అవుతుందండి. ఇట్ ఈజ్ రొటేటింగ్ లైక్ దిస్ సార్. ఇలా రొటేట్ అవుతూ మనకి మళ్ళీ అదే పొజిషన్కి వచ్చింది అనుకోండి, ద యాంగిల్ మేడ్ బై అవర్ హ్యాండ్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ అండి. అంటే ఒక కంప్లీట్ రొటేషన్ అయితే ద యాంగిల్ ఎంత ఫామ్ చేస్తుందంటే 360 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. సో ద యాంగిల్ మేడ్ బై అవర్ హ్యాండ్, the angle made by our hand is equal to, అయితే యాంగిల్ మేడ్ బై అవర్ హ్యాండ్ ఇన్ హౌ మెనీ అవర్స్ లెటర్స్ వి అబ్జర్వ్. ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చిందండి 1 అవర్ అండి, ఇక్కడికి వచ్చిందండి 2 అవర్ అండి, ఇక్కడికి వచ్చిందండి 3 అవర్ అండి, ఇక్కడికి వచ్చిందండి 4 అవర్స్ అండి. సో అలాగా 12 అవర్స్ అండి. సో ద యాంగిల్ మేడ్ బై అవర్ హ్యాండ్ ఇన్ 12 అవర్స్ అండి, ఇన్ 12 అవర్స్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ అండి. అంతే కదా, 12 అవర్స్లో 360 డిగ్రీ యాంగిల్ చేస్తుందండి. మరి 1 అవర్లో వాట్ ఈజ్ ఇన్ 1 అవర్? ఇన్ 1 అవర్లో ఎంత యాంగిల్ చేస్తుందండి? 360 డిగ్రీస్ బై 12 చేస్తుంది. దాట్ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ అండి, 30 డిగ్రీస్ అండి. ఇదేంటిది? ద యాంగిల్ మేడ్ బై అవర్ హ్యాండ్ ఇన్ 1 అవర్, 1 అవర్లో 30 డిగ్రీస్ చేస్తుంది. అంటే యాక్చువల్లీ ఇక్కడ 1 పార్ట్, 2 పార్ట్, 3 పార్ట్, 4 పార్ట్, 5 పార్ట్, 6 పార్ట్, 7 పార్ట్, అలా 12 పార్ట్స్ ఉన్నాయి. 12 పార్ట్స్కి 360 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. ఒక పార్ట్కి ఎంత చేస్తుంది? 360 బై 12 అంటే మనకు 30 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది ఒక పార్ట్. అంటే దట్ నథింగ్ బట్ 1 అవర్. ద యాంగిల్ మేడ్ బై అవర్ హ్యాండ్ ఇన్ 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ అండి. ఓకేనండి, 30 డిగ్రీస్. మరి ఇది 1 అవర్ అంటే 60 మినిట్స్ కదండి. సో ఇన్ 60 మినిట్స్ ద యాంగిల్ మేడ్ బై ఇట్ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ అండి. ఓకేనా, 60 మినిట్స్లో 30 డిగ్రీస్ యాంగిల్స్ ఫామ్ చేస్తుంది. ఇప్పుడు నేను 1 మినిట్ కావాలండి, 1 మినిట్లో ఎంత యాంగిల్ చేస్తుంది అంటే 30 డిగ్రీస్ బై 60 తీసుకోవాలండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 డిగ్రీ అండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 డిగ్రీ అండి. అబ్జర్వ్ అవుతుందండి. ఇప్పుడు చూడండి, ఇది మినిట్ హ్యాండ్ అండి, ఇది మినిట్ హ్యాండ్ అండి. 1 మినిట్లో యాంగిల్ ఎంత చేస్తుందంటే 6 డిగ్రీస్ చేస్తుందండి. ఇది అవర్ హ్యాండ్ అండి, 1 మినిట్లో ఎంత యాంగిల్ చేస్తుందంటే హాఫ్ మినిట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ రెండు కూడాను అంటే ఈ రెండు కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇలా రొటేట్ అవుతూ ఉన్నాయండి, అంటే సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నాయండి. సో సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ అయినప్పుడు యూ కెన్ కన్సిడర్ రిలేటివ్ టైం మనం కన్సిడర్ చేయొచ్చు. సో రిలేటివ్ టైం ఏమవుతుందంటే ఈ మోర్లోంచి ఇది లెస్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి రిలేటివ్ టైం వస్తుంది. అంటే దట్ మీన్స్ రిలేటివ్ టైం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? దట్ ఈజ్ ఈక్వల్ 6 డిగ్రీస్ మైనస్ హాఫ్ డిగ్రీ అని. అంటే సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది కాబట్టి వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్. ఆపోజిట్ డైరెక్షన్లో రిలేటివ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేస్తాం చూస్తారా, అప్పుడు యాడ్ చేస్తామా? సేమ్ డైరెక్షన్ రిలేటివ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏం చేస్తామండి? సబ్ట్రాక్ట్ చేస్తామా? అలాగే సేమ్ డైరెక్షన్లో మనకు ట్రావెల్ అవుతున్నాయి కాబట్టి వీ హ్యావ్ టు టేక్ సబ్ట్రాక్షన్. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 and 1/2 డిగ్రీస్ అంటే 11/2 డిగ్రీస్ యాంగిల్ ఫామ్ చేస్తుంది, రిలేటివ్ టైం అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? 1 మినిట్లో ఈ మినిట్ హ్యాండ్ అని 6 డిగ్రీస్ ఫామ్ చేసిందండి. అదే 1 మినిట్లో అవర్ హ్యాండ్ హాఫ్ డిగ్రీ చేసిందండి. అంటే దాని అర్థం ఏంటి? ఈ మినిట్ హ్యాండ్ అనేది అవర్ హ్యాండ్ కన్నా 5.5 మినిట్ అనేది ముందున్నదండి. 5.5 మినిట్ అనేది ముందు ఉంటుంది ఎప్పుడు కూడాను. అంటే ఎందుకు? ఇది ఎక్కువ డిగ్రీ ట్రావెల్ అవుతుంది కాబట్టి 5.5 మినిట్ అనేది ముందు ఉంటుంది. ఏదండి? మినిట్ హ్యాండ్ దీనికన్నా అవర్ హ్యాండ్ కన్నా ముందు ఉంటుంది. ఓకేనా? సో దట్ మీన్స్ దట్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ టైం అవుతుంది. ఇప్పుడు రెండు హ్యాండ్లు అంటే ఇలా రొటేట్ అవుతూ ఉండేటప్పుడు వాటి పొజిషన్స్ ఎలాగుంటాయో చూద్దామండి. ఇప్పుడు ఇది అవర్ హ్యాండ్ అండి, ఇది మినిట్ హ్యాండ్ అండి. ఈ రెండు ఒకే డైరెక్షన్లో రొటేట్ అవుతున్నాయండి. అలా ఏంటి ఎటువంటి సిచ్యువేషన్స్ ఆ రెండు వస్తాయో చూద్దామండి ఒకసారి. అంటే ఇప్పుడు ఇలా రొటేట్ అవుతూ ఉన్నప్పుడు ఇది అవర్ హ్యాండ్ అనుకుంటే, ఇది మినిట్ హ్యాండ్ అనుకుంటే ఆ రెండు ఇలా కోయిన్సైడ్ అవ్వచ్చండి. వన్ థింగ్ అంటే ఒక అవర్ హ్యాండ్ మీద ఒక మినిట్ హ్యాండ్ అనేది ఫాలింగ్ అవ్వచ్చు.
అది వన్ పొజిషన్, దిస్ ఈజ్ వన్ స్టెప్. లేదా సెకండ్ది ఏంటండి, ఇదేమొచ్చి అవర్ హ్యాండ్ అనుకుంటే, మనం అవర్ హ్యాండ్ అనుకుంటే, బిగ్ది మినిట్ హ్యాండ్ అనుకుంటే ఈ రెండు స్ట్రైట్ లైన్లో ఇలా ఉండొచ్చండి. అంటే దే ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, ఒకటి ఇటువైపు ఉంటుంది, ఒక ఇటువైపు ఉంటుంది, దే ఆర్ ఇన్ స్ట్రైట్ లైన్, అంటే స్ట్రైట్ లైన్లో ఉంటుంది. లేదా ఒక్కొక్క పొజిషన్ అంటే ఇదేమొచ్చి మనకి అవర్ హ్యాండ్ అనుకుంటే, ఇదేమొచ్చి మినిట్ హ్యాండ్ అనుకుంటే ఈ మధ్య ఉన్నటువంటి యాంగిల్ సమ్ థీటా అనుకుందామండి. ఇలా సంథింగ్ యాంగిల్ ఎంతో కొంత యాంగిల్తో ఉండొచ్చండి. అది యాంగిల్ 30 అవ్వచ్చు, 60 అవ్వచ్చు, 90 అవ్వచ్చు, ఎంతో కొంత యాంగిల్ అనేది ఉండొచ్చు. సో దిస్ ఈజ్ ద 3 కేసెస్ అండి. అంటే ఒక అవర్ హ్యాండ్ మీద ఒక మినిట్ హ్యాండ్ కోయిన్సైడ్ అవ్వచ్చు. అంటే ఆ పొజిషన్ ఇదండి. ఒక అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ రెండు కూడాను దే ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఉండొచ్చు. ఇది సెకండ్ పొజిషన్. లేదా మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ మధ్య ఎంతో కొంత యాంగిల్ అనేది ఉండొచ్చు. అది అనేది థర్డ్ కేసు అండి. ఒకవేళ ఇలా ఉన్నది అనుకోండి, అంటే ఒక ముళ్ళు మీద రెండో ముళ్ళు అలా కోయిన్సైడ్ అయ్యింది అనుకోండి, అప్పుడు ద యాంగిల్ బిట్వీన్ దమ్ ఈజ్ ఈక్వల్ టు థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees అవుతుంది. ద యాంగిల్ ఈజ్ థీటా అనుకుందామండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 0 degrees అవుతుంది. ఒకవేళ దే ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, ఇలాగ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే ద యాంగిల్ బిట్వీన్ దమ్ ఈజ్ ఈక్వల్ టు థీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees అండి. అంటే 180 degrees ఉండొచ్చు. ఎలాగ ఉండేటండి, థీటా ఎంతైనా యాంగిల్ ఉండొచ్చండి. నాట్ 0 degrees కాదు, 180 degrees కాదు. దట్ మీన్స్ థీటా ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 0 degrees, నాట్ ఈక్వల్ టు 180 degrees. 180 కాదు, 0 కాదు, ఎంతో కొంత యాంగిల్ ఉండొచ్చు. అది 30 అవ్వచ్చు, 60 అవ్వచ్చు, ఎంతో కొంత అవ్వచ్చు. ఓకేనా? అంటే ఎప్పుడైనా 3 పొజిషన్స్లో ఆ రెండు ముళ్ళు ఆ విధంగా ఉండొచ్చు. ఇప్పుడు మనకి కోయిన్సైడ్ అంటే ఏంటో తెలిసింది కదండి. అలాగే రెండు స్ట్రైట్ లైన్స్ ఉన్న పొజిషన్ తెలిసింది కదా. అలాగే ఒకదానికొకటి పెర్పెండిక్యులర్గా ఉండే పొజిషన్ కూడా తెలిసిందండి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ మనం 12 o'clock నుండి, అంటే 12 o'clock ఇలా రొటేట్ అవుతూ ఉండేటప్పుడు, అంటే ఈ 12 అవర్స్లో ఆ రెండు ఎన్నిసార్లు కోయిన్సైడ్ అవుతాయి, ఆ రెండు హ్యాండ్స్ ఎన్నిసార్లు స్ట్రైట్ లైన్లో ఉంటాయి, ఆ రెండు హ్యాండ్స్ కూడా ఎన్నిసార్లు 90 degrees ఫామ్ చేస్తాయి, ఇదండి చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సీ, నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ హియర్ సార్, దిస్ ఈజ్ అవర్ హ్యాండ్ సార్, దిస్ ఈజ్ అవర్ హ్యాండ్. ఓకేనా? దిస్ ఈజ్ మినిట్ హ్యాండ్, ఓకే, దిస్ ఈజ్ మినిట్ హ్యాండ్. చూడండి, అది అవర్ హ్యాండ్, ఇది అవర్ హ్యాండ్ అండి, ఇది మినిట్ హ్యాండ్ అండి. ఆ రెండు 12వ పొజిషన్లో ఉన్నాయండి. అంటే ఫస్ట్ కోయిన్సైడ్ ఉన్నాయి అనుకుందాం, ఇప్పుడు చూడండి, ఈ మినిట్ హ్యాండ్ కన్నా, ఇది అవర్ హ్యాండ్ కన్నా మినిట్ హ్యాండ్ ముందుగా మూవ్ అయిపోతున్నప్పుడు ఇక్కడ నుండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఈ అవర్ హ్యాండ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుందండి. ఈ మినిట్ హ్యాండ్ అనేది ఇలాగ వచ్చింది అనుకోండి, కరెక్ట్గా అవర్ హ్యాండ్ ఈ మధ్యలో ఉంటుందండి. పోనీ ఈ మినిట్ హ్యాండ్ అనేది ఇక్కడికి వచ్చింది అనుకోండి, అవర్ హ్యాండ్ అనేది ఇక్కడికి వస్తుందండి, ఇలాగ వస్తుంది. పోనీ ఇప్పుడు మినిట్ హ్యాండ్ అనేది రొటేట్ అవుతుంది, ఇక్కడికి వచ్చింది అనుకోండి, అవర్ హ్యాండ్ ఇక్కడికి వస్తుందండి. అంటే బిట్వీన్ 12 o'clock అండ్ 1 o'clock దేర్ ఈజ్ నో ఛాన్స్ టు బోత్ కోయిన్సైడ్ అండి. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి ఎటువంటి కోయిన్సైడింగ్ ఉండదు. అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ కోయిన్సైడింగ్ ద 2 hands బిట్వీన్ ద టైమ్ 12 o'clock అండ్ 1 o'clock ఈజ్ నథింగ్ అండి, అంటే 0 అండి. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 అంటే మినిట్ హ్యాండ్ అనేది ఇక్కడ ఉందండి, అవర్ హ్యాండ్ అనేది ఇక్కడ ఉందండి, మినిట్ హ్యాండ్ అనేది ఇక్కడ ఉందండి. ఓకేనండి? అంటే ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి, అంటే అవర్ హ్యాండ్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి ఈ మినిట్ హ్యాండ్ అనేది ఏదో ఒక టైంలో కోయిన్సైడ్ అవుతుందండి. అంటే రెండు ఇలాగ కోయిన్సైడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇది మినిట్ హ్యాండ్ అండి, ఇదేమొచ్చి అవర్ హ్యాండ్ అండి. ఏదో ఒక టైంలో ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి 1 time కోయిన్సైడ్ అవుతుందండి, 1 time కోయిన్సైడ్ అవుతుందండి. ఓకేనండి? మరి ఇక్కడ నుండి ఇక్కడికి అవర్ హ్యాండ్ వచ్చినప్పుడు 1 time కోయిన్సైడ్ అవుతుందండి. చూసుకోండి, ఇక్కడ నుండి ఇక్కడికి అవర్ హ్యాండ్ వచ్చేసరికి 1 time అండి, ఇక్కడ 1 time అండి, ఇది 1 time అండి, 1 time. ఇక్కడేమొచ్చి 1 time అండి.
టోటల్గా 11 టైమ్స్ రెండు హ్యాండ్స్ కూడా కోయిన్సైడ్ అవుతాయి. సో బిట్వీన్ ద టైమ్ ఇన్ 12 hours హౌ మెనీ టైమ్స్ మీన్స్ 11 టైమ్స్ కోయిన్సైడ్ అవుతాయండి అంటే 12 అవర్స్లో. మరి 24 hours ఇన్ 24 hours హౌ మెనీ టైమ్స్ మీన్స్ 22 టైమ్స్ కోయిన్సైడ్ అవుతాయండి. దిస్ కేస్ ఈజ్ కోయిన్సైడింగ్ కేస్ అండి. దట్ ఈజ్ కోయిన్సైడింగ్ కేస్. కోయిన్సైడ్ కేస్ అండి. ఆ రెండు ఎన్నిసార్లు కోయిన్సైడ్ అవుతాయి 12 అవర్స్లో అంటే 11 టైమ్స్ అండి. అదే 24 అవర్స్లో ఎన్ని టైమ్స్ అంటే 22 టైమ్స్ కోయిన్సైడ్ అవుతాయి. చూసుకోండి. ఓకేనండి. లెట్ us see వన్ మోర్ థింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అవర్ హ్యాండ్ అనేది ఇలాగ ఉందండి, మినిట్ హ్యాండ్ అనేది ఇక్కడ ఉంది. ఈ రెండు అంటే అవర్ హ్యాండ్ ఇలాగుండి మినిట్ హ్యాండ్ ఇలాగుండే పొజిషన్ ఉండొచ్చు కదండి, ఇలా ఉండొచ్చు కదా. అంటే దట్ మీన్స్ వాట్, దిస్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్ అండి. అంటే దే ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అవర్ హ్యాండ్ ఇటు ఉంటుంది, మినిట్ హ్యాండ్ ఇటు ఉంటుంది, అలా స్ట్రైట్గా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ స్ట్రైట్ లైన్ కదా. అంటే దట్ ఈస్ కాల్డ్ దే ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ బట్ ఇన్ స్ట్రైట్ లైన్. అటువంటి కేసులు చూద్దామండి. ఈ కేసులకు వచ్చారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అవర్ హ్యాండ్ ఇక్కడ ఉందండి, మినిట్ హ్యాండ్ ఇక్కడ ఉందండి. చూడండి, అవర్ హ్యాండ్ ఇక్కడికి వచ్చినప్పుడు మినిట్ హ్యాండ్ ఇక్కడికి వచ్చేస్తుందండి. పోనీ అవర్ హ్యాండ్ వన్ దగ్గరికి వచ్చేసరికి మినిట్ హ్యాండ్ ఎక్కడికి వస్తుందండి. ఈ మినిట్ హ్యాండ్ ముందుగా ఫార్వర్డ్ అయిపోయి ఈ అవర్ హ్యాండ్ అనేది ఇక్కడికి వచ్చేసరికి అవర్ హ్యాండ్ అనేది ఇక్కడికి వచ్చేసరికి మినిట్ హ్యాండ్ అనేది ఇలా ముందుగా రొటేట్ అవుతూ ఇక్కడికి వస్తుందండి. అంటే ఈ రెండు ఇక్కడ ఈ టైంలో ఎటువంటి అంటే స్ట్రైట్గా ఫాలింగ్ అవ్వండి, అంటే ఒకదానికి ఒకటి ఆపోజిట్ డైరెక్షన్ ఉండవు. కానీ అవర్ హ్యాండ్ ఇక్కడి నుండి ఇక్కడ తిరిగినప్పుడు ఏదో ఒక టైంలో ఆ రెండు కూడా ఇలా కోయిన్సైడ్ అవుతుంది. అంటే ఆ రెండు కూడా స్ట్రైట్ లైన్లో ఉంటాయండి. సో ఇక్కడ 1 టైం అవుతుందండి, ఇక్కడ 1 టైం అండి, ఇక్కడ 1 టైం అండి. ఇలాగా ఎన్నిసార్లు అంటే మనకి 11 టైమ్స్ అండి. సో ఇన్ 12 hours 11 టైమ్స్ స్ట్రైట్ లైన్లో ఉంటాయండి. సో మరి ఇన్ 24 hours ఇన్ హౌ మెనీ టైమ్స్, ఇన్ 24 hours 22 టైమ్స్ అండి. ఇన్ 24 టైమ్స్ దట్ ఈస్ 22 టైమ్స్ 20 టైమ్స్ దే ఆర్ ఇన్. సో in 24 hours in 22 times they are in straight line. అదండి.